హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది రియల్మీ P3 Pro. రియల్మీ నుంచి చాలా రోజులకి బడ్జెట్లో ఒక మంచి ఫోన్ తీసుకొచ్చారు. 5,000 లోపు రియల్మీలో ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ ఫోన్స్ ఏం లేవన్నమాట. బట్ ఇది మాత్రం చాలా మంచి ప్రైస్కి చాలా మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు. యాక్చువల్గా అది రియల్మీ 14 Pro Plus ఉంది కదా, మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ కూడా పోస్ట్ చేశారు. సేమ్ అదే ఫోన్, మీకు డిస్ప్లే కాడి నుంచి ప్రాసెసర్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మీకు ఫోన్ యూజ్ చేసినప్పుడు కూడా నాకు రియల్మీ P3 Pro కొత్త ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ లేదు. ఏదో రియల్మీ 14 Pro Plus మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని వాడుతున్నట్టు అనిపించింది అనమాట. సేమ్ మీకు అదే ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే కెమెరాస్ దగ్గర చేంజ్ ఉంటుంది. 14 Pro Plusలో చాలా మంచి కెమెరాస్ ఉంటాయి, దాన్ని కొంచెం డౌన్గ్రేడ్ చేశారు ఈ ఫోన్లో. అండ్ ప్రైస్ కూడా అది 30,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్తో 28,000కి ఏమో వస్తుంది. ఇది కార్డ్ ఆఫర్తో 22,000 రూపాయలకి వస్తుంది. ఇంచుమించుగా 6,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్. అట్లనే ఇది కంప్లీట్గా పర్ఫెక్ట్ ఫోన్ అని నేను చెప్పను. దీనిలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి, దీనిలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవేంటనేది ఒకటి చూసుకుంటూ వచ్చేద్దాం. 22,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా, కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే, బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్లో సీల్ స్టిక్కర్స్ ఉంటాయి, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, సిమెట్రిక్ పిన్ ఉంటుంది, అండ్ కేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఫోన్ ఉంటుంది, 80 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది. బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీ అప్లైడ్గా మెమరీని కూడా ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ గార్డ్ అని చెప్పకూడదు కానీ ఇది జస్ట్ ఒక మెమరీ అనమాట. ఇట్లా గోరెట్ తగిలినా కూడా లేసిపోతుంది. ఇది మీరు తీసేసి కొత్త తీసుకోవడం బెటర్. అయితే వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కేసు మాత్రం నాకు అంత క్వాలిటీ అనిపించలా. అట్లీస్ట్ వీళ్ళు ట్రాన్స్పరెంట్ ఇచ్చినా బాగుండేది. బట్ వీళ్ళు తీసుకొచ్చింది ఒక ఫ్రోస్టెడ్ కేసు అనమాట. మొత్తం బ్లర్ గా ఉంటుంది కేసు అంతా. అది వేస్తే లుక్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. సో కొన్ని రోజులు కేసు వాడుకోండి, తర్వాత మార్కెట్ లో కేసు వచ్చాక అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను ఇప్పుడేం చదవట్లేదు, కానుకుంటే పాజ్ చేసి చదువుకోవచ్చు. మనం ఒక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. కమింగ్ టు డిజైన్, దీనిలో మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. పర్పుల్ కలర్ ఒకటి అండ్ బ్రౌన్, నా చేతిలో ఉన్న బ్రౌన్ కలర్. ఈ రెండు బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ తో వస్తాయి, కంప్లీట్ వేగన్ లెదర్ తో వస్తాయి. అండ్ నెబ్యులా గ్లో అని ఇంకో కలర్ ఉంటుంది, అది కొంచెం గ్రీన్ కలర్ లో ఉంది. అదేంటంటే మీకు యూవీ లైట్ ఆ ఫోన్ మీద పడి వెంటనే చీకట్లోకి వెళ్ళారంటే కాసేపు ఆ బ్యాక్ ప్యానల్ కొంచెం మెరుస్తుంది అనమాట, చీకట్లో గ్లో అవుతుంది. కంప్లీట్ గా నైట్ టైం చీకట్లో పెట్టేస్తే మెరుస్తూ ఉంటుంది ఆ ఫోన్. జస్ట్ యూవీ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు చీకట్లోకి వెళ్తే గ్లో అవుతుంది. బట్ ప్రాక్టికల్ గా ఇది అసలు రియల్ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాదు మనకి. ఎప్పుడైనా సినిమా థియేటర్లకి అట్లా వెళ్ళినప్పుడు జరుగుతుంది, కానీ మోస్ట్లీ అది ప్రాక్టికల్ గా యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదు, జస్ట్ అది మార్కెటింగ్ గిమిక్. అయితే ఇది మాత్రం లెదర్ బ్యాక్ తో వస్తుంది. లెదర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, అంత సాఫ్ట్ లేదు. అంటే ఏదైనా కీసు పెన్ను గీసుకున్నా కట్ అయిపోయి అంత సాఫ్ట్ అయితే లేదు, కొంచెం హార్డ్ గానే ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాస్ ఉన్నట్టు అనిపిస్తాయి. ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా ఇచ్చున్నారు. 2 కెమెరాస్, ఒక ఫ్లాష్ ఉంటుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఇది అంత బరువు లేదు, మరి అంత లైట్ వెయిట్ కూడా లేదు. 194 grams వెయిట్ ఉంటుంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.83 inches 1.5K క్వాడ్ కో AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కో డిస్ప్లే అంటే మీకు 4 పక్కల లిటిల్ కర్వ్ ఉంటుంది అనమాట. మరి కర్వ్ డిస్ప్లేలో ఉన్నట్టు అంత కర్వేచర్ ఉండదు, కానీ లిటిల్ బిట్ మీకు 4 సైడ్లు కొంచెం ఎలివేట్ అయి ఉంటుంది. దానివల్ల మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. మీకు బెజిల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. జనరల్ గా ఈ క్వాడ్ కో డిస్ప్లేస్ అనేవి మనం కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో చూస్తుంటాం, బట్ దీనిలో ఇంత తక్కువ రేట్లు తీసుకురావడం చాలా మంచి మూవ్. కలర్స్ మాత్రం చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. మీరు ఏదైనా మూవీస్ చూస్తుంటే కలర్స్ చాలా పంచర్ గా కనిపిస్తున్నాయి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బ్రైట్నెస్ దగ్గర. సేమ్ రియల్మీ 14 Pro Plus లాగే దీనిలో కూడా బ్రైట్నెస్ మీకు చాలా తక్కువ ఉంటుంది. ఇండోర్ బ్రైట్నెస్ మాక్సిమం 1000 nits ఉంటుంది అంతే. 1000 nits ఇండోర్ లో మోర్ దెన్ ఎనఫ్, సరిపోద్ది. కాకపోతే ఇది HDR సపోర్ట్ ఉన్నా కూడా HDR వీడియోస్ ప్లే చేస్తుంటే ఆ బ్రైట్నెస్ పెరగట్లేదు, ఇంకా తగ్గుతుంది. 940-950 nits దాకా వస్తుంది అంతే. అండ్ HDR వీడియో సంథింగ్ ఇష్యూ ఉంది. ఇది చాలా రియల్మీ ఫోన్స్ లో, చాలా OnePlus ఫోన్స్ లో చూస్తున్నా. మీకు మాక్సిమం బ్రైట్నెస్ 1000 nits ఉంటుంది. మీరు అవుట్డోర్ సన్లైట్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం 1000 nits వస్తుంది. మీకు సన్లైట్ విజిబిలిటీ మరీ ఎండలో ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందే. కొంచెం ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో అయితే ఓకే, కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం మీకు ఖచ్చితంగా డిస్ప్లే ఇబ్బంది పెట్టద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. వీళ్ళు ఒప్పో వాళ్ళది కాబట్టి ఓ రియాలిటీ ఆడియో అని ఉంటుంది, దీనిలో కూడా అదే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం లౌడ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అంత లౌడ్ అనిపిలా, కొంచెం లౌడ్నెస్ తగ్గినట్టు అనిపించింది. మనం అనమాట ఈ ఫోన్స్ మనకి ఎవ్వరు రివ్యూ పంపారు. 100 రూపాయలు పెట్టుకొని నేనే ఇవన్నీ కొనుక్కొని రివ్యూస్ చేసి లాస్ట్ అమ్ముకుంటున్నా. ఇంత కష్టపడుతున్నా, మీరు చూస్తున్నారు. కాకపోతే లైక్ కొట్టట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రైబ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా జెన్యూన్ రివ్యూస్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటా. ఒకవేళ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఛానల్ కంటెంట్ చూడండి, మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 3 lakh సబ్స్క్రైబర్స్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. రియల్మీ 14 Pro Plus లో కూడా సేమ్ ప్రాసెసర్, కానీ 30,000 దగ్గర అది యాక్సెప్ట్ చేసే ప్రాసెసర్ కాదు. బట్ 22,000 రూపాయల దగ్గర అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి ప్రాసెసరే. మీకు 7 Gen 3కి 7S Gen 3కి పెద్ద తేడా ఉండదు, ఒక 10% తక్కువ ఉంటుంది అంతే. మీకు నోటిసబుల్ చేంజ్ ఉండదు. మీకు 7S Gen 3లో ప్రైమ్ కోర్ 2.5 GHz ఉంటుంది, 7 Gen 3లో 2.63 GHz ఉంటుంది. అది ఒక్కటే తేడా, రిమైనింగ్ కోర్స్ అన్ని సేమ్ ఉంటాయి అనమాట. మీకు మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. Antutu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 8,20,000 స్కోర్ చేసింది. అండ్ గిగ్ బెంచ్ స్కోర్స్ అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ కూడా ఇంచుమించు 89 to 90% వరకు థ్రోటిల్ అయింది. అయితే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా బ్యానర్స్ లో అడ్వర్టైజ్ చేసుకోవడం ఏంటంటే
ఇది BGMI అఫీషియల్ పార్ట్నర్ అని అడ్వర్టైజ్ చేసుకుంటూ వచ్చారు. అందువల్ల నేను BGMI కొంచెం గట్టిగానే వాడాను. దీనిలో మీరు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో ఆడుకోవచ్చు, అంటే 90 FPS లో ఆడుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ల్యాగ్స్ ఎక్కడ లేవు, చాలా మంచి గేమ్ ప్లే ఉంది, అక్కడ స్ట్రక్ అయిపోతున్న ఫీలింగ్ లేదు, చాలా స్మూత్ గా ఉంది గేమ్ ప్లే. కాకపోతే ఫ్రేమ్స్ మాత్రం డ్రాప్ అయిపోతున్నాయి. మీరు నార్మల్ డెత్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రాబ్లం లేదు, కానీ అరెనా మ్యాచెస్ ఆడేటప్పుడు మీకు ఫ్రేమ్స్ పడిపోతున్నాయి, ఒక 70, 60 అట్లా పడిపోతున్నాయి అనమాట ఫ్రేమ్స్. 90 FPS పెట్టినా కూడా ఫ్రేమ్స్ చాలా డ్రాప్ అయిపోతున్నాయి. నేను ఇది చాలా అంటే ఒక 1 hour గేమ్ ఆడిన తర్వాత నోటీస్ చేస్తా, ఫ్రేమ్స్ అయితే హెవీగా డ్రాప్ అవుతున్నాయి. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు, గేమ్స్ మనం చాలా బాగా ఆడుకోవచ్చు. మీకు టెంపరేచర్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. మాక్సిమం 38, 39 degrees టెంపరేచర్ మాత్రమే వచ్చింది, నాకు 40 degrees లోపే ఉంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే అంతా బాగానే ఉంది, కాకపోతే ఆ ఫ్రేమ్స్ మాత్రం కొంచెం డ్రాప్ అవుతున్నట్టు అనిపించింది. ఎనివే గేమ్స్ కాపరేజ్ లో ఇది మంచి ఆప్షనే. అండ్ ఈవెన్ జనరల్ యూసేజ్ కి, నార్మల్ గా నేను గేమ్స్ ఆడను, జనరల్ యూసేజ్ లో నేను ఫోన్ వాడతాను అనుకుంటే ఈ ప్రాసెసర్ మీకు ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, అలాంటి ప్రాబ్లం లేదు. కమింగ్ టు బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 80 watts ఛార్జర్ ఉంటుంది. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తే 0 to 50% ఛార్జ్ అవడానికి ఇంచుమించుగా 22 minutes టైం పడుతుంది. అండ్ 0 to 90% ఛార్జ్ అవడానికి 50 minutes టైం పడుతుంది. అండ్ 0 to 100 ఛార్జ్ అవడానికి కరెక్ట్గా 1 hour, గంటలో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. కమింగ్ టు బ్యాటరీ లైఫ్, నేను దీన్ని కొంచెం హెవీగా యూజ్ చేసా, ఓన్లీ డేటా మీద రన్ చేసా, వైఫై కనెక్ట్ చేయాల, ఓన్లీ డేటా మీద రన్ చేస్తే అప్రాక్సిమేట్ గా 7.5 hours స్క్రీన్ టైం వచ్చింది, విత్ 8% బ్యాటరీ మిగిలింది. ఇక స్టాట్స్ చూడొచ్చు, ప్రైమ్ వీడియో 3 hours యూజ్ చేస్తే 20% బ్యాటరీ డ్రాప్ అయింది. యూట్యూబ్ వీడియోస్ 4K లో 1 hour ప్లే చేస్తే 10% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ BGMI 2 hours ఆడితే 40% బ్యాటరీ డ్రాప్ అయింది, అంటే గంటకు 20% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ కెమెరా కొంచెం ఎక్స్టెన్సివ్ గా 4K వీడియో రికార్డింగ్ ఒక 1 hour యూజ్ చేస్తే 15% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక ½ hour యూజ్ చేస్తే 5% బ్యాటరీ డ్రాప్ అయింది. ఇంచుమించుగా ఒక 8% బ్యాటరీ మిగిలింది. 7.5 hours స్క్రీన్ టైం వచ్చింది, విచ్ ఇస్ గుడ్. మీరు అంత హెవీగా వాడని అనుకుంటే ఈజీగా మీకు 8 hours స్క్రీన్ టైం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఇవన్నీ డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఈ 3 Realme 14 Pro Plus ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది, ఏం తేడా లేదు. కమింగ్ టు కెమెరాస్, ఇక్కడ మాత్రం చేంజ్ క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ దీనిలో 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, Sony IMX896 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 MP ఒక యూజ్లెస్ కెమెరా, అది ఉన్నా లేనంటే. అండ్ ఒక ఫ్లాష్ ఉంది, ఇది జస్ట్ ఫ్లాష్ లైట్ మాత్రమే, కలర్ చేంజ్ అయ్యేది కాదు. 14 Pro Plus లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, వార్మ్ టోన్ కి, కూల్ టోన్ కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ లేదు, జస్ట్ నార్మల్ ఆరా ఫ్లాష్ అనమాట. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ కెమెరా కూడా సేమ్ సెన్సార్, 14 Pro Plus లో ఉన్న సెన్సారే దీనిలో కూడా ఉంది, కాబట్టి ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీకు డే లైటింగ్ లో మంచి లైటింగ్ ఉంటే బ్యాక్ కెమెరా ఫొటోస్ ఎక్సలెంట్ వస్తున్నాయి. 1x ఫొటోస్ కానీ 2x ఫొటోస్ కానీ మీరు జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. ఎంత ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. కాకపోతే 5x ఆప్షన్ కూడా ఉంది, కానీ అది డిజిటల్ జూమ్ అనమాట. 5x లో మీకు అంత డీటెయిల్స్ ఉండవు, కొంచెం ఇమేజ్ సాఫ్ట్ వచ్చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి, మంచి పంచర్ కలర్స్ కనిపిస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి. కాకపోతే 2x లో అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ ఇష్యూ అయితే ఉంది, కొంచెం ఎడ్జెస్ సరిగ్గా కట్ చేయట్లా. అపార్ట్ ఫ్రమ్ దట్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ HDR మోడ్ లో, అంటే బ్యాక్ సైడ్ సన్లైట్ ఉన్నప్పుడు మీరు ఫోటోస్ తీసుకుంటే ఫేస్ తెల్లగా వచ్చేస్తుంది. ఈ ఇష్యూ చాలా ఫోన్స్ లో చూసా, రియల్మీ ఫోన్స్ లో, OnePlus ఫోన్స్ లో. ఈ HDR మోడ్ లో ఫేస్ వైట్నింగ్ ఇష్యూ అయితే ఉంది, ఇది ఒకటి దీనిలో సెట్ చేస్తే బాగుంటుంది. అండ్ నైట్ టైంలో కూడా కెమెరా బాగానే ఇంప్రెస్ చేసింది. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ చాలా బాగా తీసుకుంటుంది, మంచి డీటెయిల్స్ వస్తున్నాయి. అండ్ నైట్ టైం నేను ఒక ఇష్యూ నోటీస్ చేశాను, ఇది ఇష్యూ అనకూడదు, ఒక బగ్ అనాలి. 1x పోర్ట్రేట్స్ తీస్తుంటే ఫోటోస్ బాగానే వస్తున్నాయి, 2x పోర్ట్రేట్స్ తీస్తుంటే మళ్ళీ 1x వస్తుంది. 1x ఫ్రేమ్ లోనే 2x ఫోటోస్ కూడా పడుతున్నాయి. ఇదేంద్ర బాబు అని చెప్పి రీస్టార్ట్ చేశాను ఫోన్ రీస్టార్ట్ చేశాక మళ్ళీ 2x పోర్ట్రేట్స్ తీస్తుంటే కంప్లీట్ బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది, ఏం కనిపించట్లేదు, ఇమేజ్ మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. ఏంద్ర ఇలా వస్తుందని చెప్పి మీకు చూపిద్దామని స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తే మొత్తం ఇంకా కెమెరా మొత్తం స్ట్రక్ అయిపోయింది అనమాట. మొత్తం బ్లర్ వచ్చేసి ఏం పని చేయట్లా, మొత్తం స్ట్రక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ చేసా, మళ్ళీ అదే ఇష్యూ. 2-3 సార్లు చేసా, మళ్ళీ అదే ఇష్యూ. ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి చూస్తే అప్పుడు సెట్ అయింది. సో కెమెరాస్ లో కొన్ని ఆటోమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఒకటి కొంచెం సెట్ చేస్తే బాగుంటుంది. నైట్ టైం కూడా 1x పోర్ట్రేట్స్ 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ కమింగ్ టు వీడియోస్, బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. కాకపోతే స్టెబిలైజేషన్ లేదు, వీడియో అయితే షేక్ అవుతుంది, ఒక్కటి నాకు నచ్చలా, బాగా షేక్ అవుతుంది. అండ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంది 1080p 60 FPS లో అల్ట్రా స్టెబిలైజేషన్. ఇక్కడ మాత్రం మీకు ఫుటేజ్ బాగానే ఉంది, కానీ చీకటి అయిపోయింది. మీకు 4K 30 FPS లో ఉన్నంత బ్రైట్నెస్ దీనిలో లేదు, చీకటికి వచ్చేస్తుంది. అండ్ బొకే వీడియో కూడా 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియో కూడా పర్లేదు, మీకు డీటెయిల్స్ ఫేస్ మీద అంతా ఏదో కొంచెం షార్ప్ గా వచ్చేస్తుంది, డీటెయిల్స్ అంతా కనిపించలేదు, కానీ బొకే వీడియోస్ కూడా దీనిలో తీసుకోవచ్చు. అండ్ నైట్ టైం కూడా 4K 30 FPS శాంపుల్ చాలా బాగా వస్తుంది, మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే షేక్ అవుతుంది, అదొకటి ప్రాబ్లం. అండ్ స్టెబిలైజేషన్ మోడ్ లో 1080p 60 FPS లో ఫోకసింగ్ ఇష్యూ నోటీస్ చేసా, అంటే అవుట్ ఫోకస్ వెళ్ళిపోతుంది, ఫేస్ ని ఫోకస్ చేయకుండా వెనకాల ఫోకస్ చేస్తుంది. సో ఇది కొంచెం ఒక ప్రాబ్లం ఉంది. అండ్ బొకే వీడియోస్ కూడా పర్లేదు, 1080p 30 FPS లో వీడియో క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది, డీసెంట్ కెమెరా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు.
లైటింగ్ బాగుంటే ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు బాగానే వస్తాయి. కాకపోతే పోర్ట్రేట్ షాట్స్ మాత్రం కొన్ని చోట్ల ఎడ్యుటేషన్ మిస్ అవుతా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోటోస్ అండ్ పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ నైట్ టైంలో కూడా ఫోటోస్ అండ్ పోర్ట్రేట్స్ డీసెంట్, అంత గొప్పగా ఉన్నాయని చెప్పను కానీ డీసెంట్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 1080p 30 FPS మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 4K ఆప్షన్ లేదు. 1080p 30 FPS శాంపుల్ కూడా లైటింగ్ బాగుంటే వీడియో క్వాలిటీ బాగానే వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ బొకే వీడియో కూడా ఉంది 1080p 30 FPS లో. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి మీకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంది. అండ్ నైట్ టైం మాత్రం 1080p 30 FPS శాంపుల్ కొంచెం నాయిస్ ఎక్కువ తీసుకుంటుంది, మొత్తం గ్రెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ బొకే మోడ్ కూడా అంతే, కొంచెం నాయిస్ ఎక్కువ తీసుకుంటుంది. ఓవరాల్ గా కెమెరాస్ ఎలా ఉన్నాయంటే మాత్రం బ్యాక్ కెమెరా ఆ ప్రైస్ కి చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు డీసెంట్ అనిపించింది, అంత గొప్పగా అనిపించలా. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కెమెరా ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని బగ్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఫిక్స్ చేస్తే ఇంకా బెటర్ కెమెరా అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ బ్యాక్ కెమెరా మాత్రం నాకు నచ్చింది. ఫ్రంట్ కెమెరా మాత్రం డీసెంట్ కెమెరా. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. ర్యామ్ మెమరీలో మరీ హెవీ యాప్స్ ఉంచుకోవట్లేదు, కానీ చిన్న యాప్స్ అయితే ర్యామ్ మెమరీలో ఉంచుకుంటుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఫస్ట్లీ దీనిలో నాకు నచ్చింది UI. చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇచ్చారు, మీరు ఒక్కొక్కటి అన్ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ యాడ్స్, హెవీ యాడ్స్ అనమాట. ఎక్కడ చూసినా మీకు గ్లోబల్ సెర్చ్ అని పిచ్చి యాడ్స్ అని వచ్చేస్తున్నాయి. అసలు యాడ్స్ అన్ని ముందే ఆఫ్ చేసుకోండి. సెటప్ చేసేటప్పుడే రికమెండెడ్ సర్వీసెస్ అని వస్తుంది, అక్కడ మొత్తం అన్ని ఆఫ్ చేసుకోండి. అక్కడ ఎన్ని కనపడతాయి అన్ని, ఒక 10-15 కనిపిస్తాయి, మొత్తం ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు 90% యాడ్స్ కనిపించవు. ఒకవేళ అవన్నీ ఎనేబుల్ చేసుకుంటే మాత్రం అసలు తట్టుకోలేరు, పిచ్చి యాడ్స్ వస్తాయి అనమాట. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవి కూడా డిసేబుల్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో NFC ఉండదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. అండ్ ఇది IP69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ గా దీన్ని వాటర్ లో పెట్టేయచ్చు. అండ్ వాటర్ జెట్స్ ని కూడా సర్వే అవుతుంది. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ కొంచెం మరీ కిందకి ఇచ్చారు, మరీ చాలా కిందకి ఇచ్చారు. కొంచెం పైకి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సింగిల్ హ్యాండ్ లో మీకు ఫింగర్ అందడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 15 తో వస్తుంది. Realme UI 6.0 తో వస్తుంది. అండ్ Google Dialect తో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిస్తుంది. సో దానికోసం మీరు ప్లే స్టోర్ నుంచి డైలర్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే వినిపించదు. ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, 8GB RAM 128GB మోడల్, బేస్ మోడల్ 23,999, 24,000 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ 8GB RAM 256GB మోడల్ 26,999 తీసుకొచ్చారు. అండ్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. బేస్ మోడల్ మీకు 21,999, 22,000 రూపాయలకు వస్తుంది. 22,000 రూపాయలకి చాలా మంచి ఫోన్ ఇది. మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది, కెమెరాస్ బ్యాక్ కెమెరా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని కెమెరా బగ్స్ కొంచెం ఫిక్స్ చేస్తే కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్ గా ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అనమాట ఇది. 22,000 రూపాయలకి చాలా మంచి ఫోన్. అండ్ కొంచెం ఒక 2-3 నెలలు వెయిట్ చేశారంటే ఇది 20,000 లోపు వచ్చేస్తుంది. వీళ్ళు ప్రైస్ కట్ చేస్తారు. ప్రైస్ పెట్టడమే 21,999 పెడతారు. అండ్ 2,000 కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఇది మీకు 19,999 వచ్చేస్తుంది. ఒక 2 months ఆగండి, 19,999 వచ్చేస్తుంది. 20,000 రూపీస్ లోపు వస్తే మాత్రం ఇది చాలా మంచి ఫోన్. ఈవెన్ 22,000 కూడా కొనుక్కోవచ్చు. చిన్న ఇష్యూస్ తప్పితే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం అనాయింగ్ అనిపిస్తుంది, అదొకటి తప్పించి చాలా మంచి ఫోన్ ఇది. 22,000 ఇది కన్సిడర్ చేయొచ్చు. 20 లోపు వస్తే మాత్రం ఇది కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.